ప్రభునందు ప్రియమైన సంఘబిడ్డలందరికీ కూడా నా నిండు వందనాలు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 13 నుండి 16 వరకు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా, మహోన్నతుడా మీకు వందనాలు. పరలోకమందున్న మా తండ్రి మీకు వేవేల వందనాలయ్యా. ఈ వాక్య భాగములో నుండి మీరు మాతో మాట్లాడండి. మా ఆలోచనలను, మా తలంపులను, మా జీవితాలను సరిచేయమని, సంపూర్ణం చేయమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. యెహోవా సెలవిచ్చునదేమనగా, ఈ మలాకి గ్రంథాన్ని మనం పరిశీలనగా చూసినట్లయితే ఎన్నో విషయాలలో ఇశ్రాయేలీల సమాజానికి హితవు పలకడం, దిద్దుబాటు చెప్పడం అనేది చాలా స్పష్టంగా మనం గమనిస్తామండి. మీరు ఈ పని చేసి నాకు కోపం పుట్టించారంటాడు, మీరు ఈ పని చేయడం తప్పు అంటాడు, మీరు ఇలా చేయొద్దు, అసలు ఈ మాట మాట్లాడొద్దు అని అంటాడు. ఇలాగా చాలా ఖచ్చితంగా నిష్కర్షగా తన సమాజం గురించి, తన ప్రజల గురించి యెహోవా దేవుడు సెలవిచ్చడాన్ని మనం చూస్తాం. ఇప్పుడు మనం చదివిన భాగాన్ని మనం చూసినట్లయితే, నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. అంటే దేవునిని గూర్చి గర్వపు మాటలు పలకడం యెహోవాకు హేయమైన దానిలో ఏంటి అనంటే గర్వం అనేది కూడా ఒకటి ఉందండి. ఆత్మీయ పాపాలలో ఒక పాపం ఏమిటి అంటే గర్వం, అహంకార దృష్టి, గర్వ హృదయం. ఇవి ఈ లిస్ట్ ఉంటుంది మనకి, సామెతలు 6లో ఆ లిస్ట్ మనకు దొరుకుతుంది. యెహోవాకు హేయమైనవి ఏమిటి అనేది. అందులో ఆయనకు అసహ్యమైన హేయమైనది ఏంటి అంటే గర్వపు హృదయం. మనకందరికీ తెలుసు, లూసిఫర్ వాడు లోపల గర్వించినందుకే వాడు కెరూబయ్యుండి గొప్ప స్థానంలో ఉన్నవాడు అక్కడ నుండి క్రిందకు పడద్రోయబడ్డాడు అని. అన్ని పాపాలలో కల్లా బహుభయంకరమైన పాపం ఏంటి అనంటే గర్వమే. అయితే దేవుణ్ణి గూర్చి పలికే గర్వపు మాటలు భక్తుల మధ్య ఉన్నాయట. దేవుడు పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. మనం ఒకవేళ తెలిసి తెలియక కానీ ఎలాగైనా ఇటువంటివి మన జీవితాలలో ఉన్నాయేమో అని ఆత్మ పరిశీలన చేసుకుందామండి. ఇక్కడ నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరందరూ, యెహోవా ఏమో గర్వపు మాటలు పలుకుతున్నారు అని అంటాడు. ప్రజలేమో మేము గర్వపు మాటలు నిన్ను గూర్చి ఏం పలుకుతామయ్యా, అసలు మేమేమన్నాము అని అంటే, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు. మొట్టమొదటి గర్వపు మాట ఏంటి అంటే దేవుని సేవ చేయడం నిష్ఫలం. అంటే దేవుని సేవ చేయడం అంటే దేవుడు పిలిస్తే ఇట్లాగా సంఘాన్ని ప్రారంభించి సంఘ పరిచర్య చేయడం వేస్ట్ అనుకోవడం ఒక్కటే కాదండి. సేవ అనేది చాలా విషయాలకు దేవుడు పేరు పెట్టాడు. ఏ సేవలో ఉన్నవారైనా ఆ సేవ చేయడం నిష్ఫలం. అంటే దేవుడు ఇచ్చిన, దేవుడు అప్పగించిన, దేవుడు సేవగా చెప్తూ ఉన్న
సేవను చేస్తూ చేయడానికి ఇష్టపడి కొంతకాలం చేసి ఇది నిష్ఫలం అంటా వదిలేసేస్తే అది గర్వపు మాట అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇలాగా సేవ అనేది ఏంటి అనేది మనందరికీ తెలుసు. ఒక్క విషయం అలా జస్ట్ జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనాన్ని చూసినట్లయితే, 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఏమి సేవ చేస్తుందండి ఇక్కడ ఒక స్త్రీ? ఆ స్త్రీ కూడా మనకు తెలుసు. ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయు నైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఒక బహువృద్ధురాలైన ఒక స్త్రీ, 84 ఏండ్లు ఆమె విధవరాలుగా ఉందంట. అంటే ఆమె ఏజ్ ఇంకా ఎక్కువే కదండి. అంత వృద్ధురాలట. దేవాలయాన్ని విడిచిపెట్టక ఉపవాస ప్రార్థనలతో రాత్రింబవళ్ళు ఏమి చేస్తుందని బైబిల్ చెప్తుందండి? సేవ చేయుచున్నది. అంటే ఇట్లా నిలబడి వాక్యం చెప్పడము, సంఘాన్ని నడిపించడం మంచి సేవయే, కాదనం. కానీ దేవుడు చూసే దృష్టిలో ఆయన సన్నిధిని వదిలిపెట్టకుండా ప్రతి నిత్యము కూడాను మందిరంలో కనబడుతూ ప్రార్థనలు చేయడం కూడా సేవేనండి. ఆమె రాత్రింబవళ్ళు కూడాను ఉపవాసాలు చేస్తూ ప్రార్థనలు చేస్తా దేవునికి సేవ చేస్తుందంట. అంటే ఇట్లా 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేయడం వేస్టేనండి. రెగ్యులర్గా విజ్ఞాపన ప్రార్థనలకు వచ్చి ఉపవాసాలు ఉండి విజ్ఞాపన ప్రార్థనలు చేయడం వేస్టేనండి. మందిరంలోకి వచ్చి ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థనలు చేయడం నిష్ప్రయోజనం అండి. ఇలాంటి మాటలని దేవుడు ఏమంటున్నాడు అనంటే గర్వపు మాటలు అని దేవుడు చెప్తూ ఉన్నాడండి. కాబట్టి ఇది కూడా సేవయేను. ఇప్పుడు మీలో ఎంతమంది సంఘక్రమంలోనికి వచ్చి ఉపవాసాలుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నారో మీరు కూడాను ఈమె క్రమంలో సేవ చేస్తున్న వారుగానే ఉన్నారు. ఈ సేవ నిష్ఫలం అన్న ఆలోచన మనలోనికి రాకూడదు. అలాగున వస్తే అది గర్వపు ఆలోచన క్రింద దేవుడు లెక్క వేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఇంకా అలాగుననే అండి రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలను మనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలండి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ చెప్పబడుతున్న ఇంకొక యుక్తమైన సేవ ఏంటి అనంటే సజీవ యాగముగా మన శరీరములను దేవునికి సమర్పించుకొనడం. సజీవ యాగంగా మన శరీరాలను దేవునికి సమర్పించుకోవడం అనంటే మన శరీరంలో ఉన్న అవయవాలను దేవునికి మనం సమర్పించుకోగలగాలి. యోబు అంటాడు, నేను కన్నులతో నా నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను ఎలాగు చూతును అంటాడు. నేను అలాగుననే అండి చెవులతో కొన్ని నిబంధనలు చేసుకోవాలి. ఏంటి అంటే కొండెములు వినకూడదు అని. అలాగుననే కళ్ళతో నిబంధన చేసుకోవాలి. ఏంటి అనంటే వ్యర్థమైనవి అసహ్యమైనవి చూడకూడదు అన్నదాన్ని కళ్ళతో నిబంధన చేసుకోవాలి. చెవులతో అబద్ధపు మాటలు వినకూడదు అని నిబంధన చేసుకోవాలి. పెదాలతో మోసపు మాటలు చెప్పను, అబద్ధ సాక్ష్యం పలుకను, దేవునికి అవమానం కలిగించే మాటలు నా నోటి వెంట రావు అంటూ పెదాలతో నిబంధన చేసుకోవాలి. అంటే ఇలాగున మన శరీరంలో ఉన్న అవయవాలను సజీవ యాగంగా మనం సమర్పించుకొనడం అనేది కూడా ఒక సేవయేనండి. సహజంగా చాలాసార్లు దైవజనులు మన యొక్క
ఆర్నమెంట్స్ అన్నీ కూడాను అప్పగించుకోవడాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవడం అంటారు. అది కూడాను కొంతవరకు కరెక్టేను, కానీ అది చెయ్యడం కూడా సులువేనండి. ఎందుకంటే నేను చేశాను కదా, అందుకే చెప్తున్నాను. అంటే ఇది చేయడం కూడా కష్టంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఓకే, ఎవరిది ఆలోచన వారిది, ఎవరి స్థాయి వారిది. కానీ నేనంటాను అది చెయ్యడం కూడా సులువే, కానీ నీ నాలుకను దేవునికి సమర్పించుకోవడం కష్టం. నీ కళ్ళను దేవునికి సమర్పించుకోవడం కష్టం. మోసపు మాటలు చెప్పబడుతున్నప్పుడు చెవియొగ్గకుండా దానిని ఖండించగలగడం గొప్ప సంగతి. కానీ ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పి ఊకొట్టనట్టుగా తలూపి ఏమంటాడు, తానవ్వక పలువుర నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఈ లోకం నేర్పించే గొప్ప విషయాల్లాగా ఏమంటారండి, ఆమె వచ్చి ఈమె మీద చెప్తా ఉంటే అని అంటారు, ఈమె వచ్చి ఆమె మీద చెప్తా ఉంటే అని చెప్పేసేసి అంటారు. పాపం మంచోళ్ళే, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పరు, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పరు. కానీ ఆమె వచ్చి చెప్పేటప్పుడు ఖండించరు, ఈమె వచ్చి చెప్పేటప్పుడు ఖండించరు కదా. అంటే నేను చెప్పేది ఏంటి అని అంటే, ఇది కూడా ఒక సేవయే. అబ్బా, ఇలాంటి సేవ చేయడం కూడా కష్టమే, నిష్ఫలం, వేస్ట్ అని అనుకుంటే గనక అది గర్వపు మాటలు. కాబట్టండి, సేవ అంటే సంఘ కాపరి చేసే సేవ. ఆయన పిలిచాడు, నా సేవకు రమ్మన్నాడు, చేస్తున్నారు. మేము కూడాను ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. ఏదో ఒక పాట కూడా ఉంటుంది కదా, సేవలో ఎదురయ్యే ఎన్నో సమస్యలతో ఇక నేను ముందుకు సాగలేను అనుకున్నప్పుడు ప్రధాన యాజకుడా యేసయ్యా, నువ్వు నా ముందుండి నీ అనుభవాలతో, నీ శ్రమలతో, నీ అవమానాలతో నన్ను ఆదరిస్తూ కదండి, బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నావు అని చెప్పి కూడా భక్తుడు పాట పాడతాడు. నిజంగానేనండి, బలిపీఠం మీద దగ్గర నిలబడి యథార్థంగా సేవ చేసే సేవకులకి చాలా హృదయంలో బాధ, కష్టమే ఉంటుంది. ఎందుకు అంటే అండి, నరులను గద్దించువాడు తుదకు, ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయనకి ఏమంటారు, మెమోరియల్ సర్వీస్లో చెప్తారు, కానీ ఆయన బతికున్నప్పుడు వచ్చి చెప్పేవాళ్ళు ఉండరు. అది నిజమేను. కానీ ఏది ఏమైనా సరే ఆయన సేవ చెయ్యడం నిష్ఫలం అనుకోకూడదు. అటువంటి మాట గర్వపు మాట అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడండి. కనుక దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు. అంటే మనల్ని మనం దుఃఖపరుచుకోవలసిన దినాలు ఉంటాయండి, వాటినే ఉపవాస దినాలని కూడా అంటారు. ఎందుకంటే మోసే శిష్యులు వచ్చి, మీ శిష్యులేంటి ఉపవాస ప్రార్థనలు చెయ్యరు, మోసే శిష్యులు ఉపవాసం చేస్తున్నారు, అటు చూడు బాప్తిస్మం ఇచ్చు యోహాను శిష్యులు ఉపవాసం ఉంటారు, నీ శిష్యులు మాత్రం ఎప్పుడు తినుడు ఎంజాయ్ చేసుడే కానీ అసలు ఉపవాసమే ఉండరు అన్నప్పుడు యేసయ్య అంటాడు, పెండ్లి కుమారుడు వారితో ఉన్నప్పుడు ఉపవాసం చేయరు, కానీ ఆయన కొనిపోబడిన దినాలలో వాళ్ళు ఉపవాసం చేస్తారు అని. ఒకడు ఉపవాసం చేయడం, తనను తాను దుఃఖపరుచుకొనడం, ఆయాసపరుచుకొనడం, ఇవన్నీ కూడా అవసరమేనండి. ఎందుకంటే ఖిన్నమైన ముఖమంట హృదయాన్ని గుణపరుస్తుందంట. అంటే దేవుడు అంటాడు, ద్విమనస్కులారా చింతపడండి, ఏడవండి, మీ దుఃఖాన్ని చింతగా మార్చుకోండి అని చెప్పి చెప్తాడు. అంటే మనలో ద్విమనస్కత్వం అంటే శరీర సంబంధమైన మనసు ఒకసారి పనిచేయడం, ఆత్మ సంబంధమైన మనసు ఒకసారి పనిచేయడం, ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు మనం దుఃఖపడాలి, ఉపవాసాలు ఉండాలి, ప్రార్థన చేయాలి, ఆత్మ సంబంధమైన మనస్సే జయించినట్లుగా మనము ప్రయాసపడాలి. దీని కొరకే ఉపవాసాలు, దీని కొరకే దుఃఖాక్రాంతులుగా ఆయన సన్నిధిలో ఉండడం. అంటే ఆయన ఆజ్ఞను అనుసరించుటకు
ఈ మనసు ఒప్పుకోదు. ఎందుకనండి, రోమా 8లో ఉంటుంది కదా, శరీర సంబంధమైన మనస్సు అంట దేవుని ధర్మశాస్త్రానికి లోబడ నేరదు. అంటే ఆయన ఆజ్ఞకు అది లోబడదు. కాబట్టి ఆ లోబడనొల్లని మనస్సును బట్టే, తన మనస్సును బట్టే దుఃఖపడుతూ దుఃఖాక్రాంతునిగా దేవుని సన్నిధిలో సంచారం చేయడం అనేది కూడా వేస్ట్ అన్నదొట్ట చూశారు. అది గర్వం అంట. అర్థమవుతుందా అండి? అంటే ఆయన సేవ చేయడం, ఉపవాసాలతో ప్రార్థనలతో ఆయన సన్నిధిలో ఉండడము వేస్ట్ అనుకోవడం గర్వంగా దేవుడు కొలుస్తూ ఉన్నాడండి. అలాగుననే సజీవ యాగంగా శరీరాన్ని సమర్పించుకొని కళ్ళతో, చెవులతో, పెదాలతో, మన చేతులతో, కాళ్ళతో నిబంధన చేసుకొని మనము జాగ్రత్త కలిగి బ్రతుకుతూ ఉండడం వేస్ట్ అనుకోవడం గర్వపు మాటలండి. ఇవన్నిటినీ దేవుడు ఇష్టపడడం లేదు. కాబట్టి ఇక్కడ గర్విష్ఠులు ధన్యులు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుతారు. అంటే చెడు వారిని చూసి వ్యసన పడడం కూడా దేవునికి ఇష్టం లేని విషయం. తమ మార్గముల యందు బాగుగా వర్ధిల్లుతున్న చెడ్డవారిని చూసి వ్యసన పడడం, ఇది భక్తుల జీవితాల్లో అప్పుడప్పుడు జరుగుతుందండి. ఎందుకంటే 73వ కీర్తనలో ఆ మాట ఉంటుంది. ఎందుకు అంటే, నేనేమో భయభక్తులు కలిగి నా చేతులను శుభ్రంగా ఉంచుకుంటా జాగ్రత్తగా బతుకుతా ఉన్నాను, ఇష్టానుసారంగా దౌర్జన్యంగా బ్రతుకుతున్న వాళ్ళేమో సుఖంగా ఉన్నారు. వాళ్ళ క్షేమం నాకంటబడినప్పుడు అసలు నేను నిర్మలుడై ఉండుట వ్యర్థం కదా అని నేను అనుకున్నాను. అయితే నీ మందిరానికి వచ్చి వారి అంతమును గురించి నేను ధ్యానించు వరకు కూడా ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది అంటూ, అయ్యో నేను నీ మందిరానికి వచ్చి ధ్యానించకపోయి ఉన్నట్టయితే నేను నా రాబోయే తరానికి మోసం చేసిన వాడిని అయిపోయేవాడిని, పశుప్రాయుడు వంటి వాడిని అయిపోయేవాడిని అంటూ చెప్తాడండి. అయితే ఇటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోకుండా కాపాడేది ఉపవాస ప్రార్థనలు, సహవాసము, దైవజనుల సహవాసం అండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ విషయాలు చెప్తూ ఆయన ఒక మాట అంటాడు, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. అంటే వీళ్ళంతా కూడా అస్సలు భయం భక్తి లేకుండా రోడ్ల మీద తిరుగుతా ఇష్టానుసారంగా ఉండేవాళ్ళు కాదండి. ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళందరూ కూడాను దేవుని భయం భక్తులు కలిగి ఆయన మాటలో, ఆయన మార్గములో నడిచేవారే. కానీ కొంతకాలం నడిచి వాళ్ళు అనుకున్నది జరగకపోవడమో, నెరవేరకపోవడమో చూసి విసుగు చెంది ఇక ఇట్లాగా ఉపవాస ప్రార్థనలు చేయడం వేస్ట్, ఇట్లాగున నా శరీరాన్ని సజీవయాగంగా సమర్పించుకొని అందరూ నన్ను వేరుగా చూస్తూ ఉన్నా సరే నేను ఇలా బతకడం అనేది వేస్టేను, ఇలాగ అనుకుంటూ ఉంటారు. చూశారు? అలాగున అనుకునే భక్తులే వాళ్ళంట ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు దేవుడు వింటాడట. జాగ్రత్త అండి. అది భార్యాభర్తలే అయ్యుండొచ్చు, సహోదరులే అయ్యుండొచ్చు, దైవజనులకి విశ్వాసులకి మధ్య కాన్వర్జేషన్సే అయ్యుండొచ్చు. దేవుడు చెవియొగ్గి శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటాడండి. అంటే ఒకళ్ళు ఒకవేళ వారికి ఉన్న శ్రమానుభవం వలన కృంగినట్లుగా ఉండి ఇటువంటి ఆలోచనల్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఇంకొకళ్ళు వాళ్ళ పక్కన చేరి అవును వేస్టేను, ఇక మనం వద్దు, ఇక మానేద్దాం అని చెప్తే కాదండి, కాదు, ఏం కాదు. ఆయన నమ్మదగినవాడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, ఆయన మనుష్యుడు కాదు అంటూ ఒకరినొకరు ధైర్యపరచుకొని ఒకరినొకరు ప్రోత్సాహపరచుకున్నప్పుడు ప్రతి కాన్వర్జేషను కూడా జ్ఞాపకార్థ గ్రంథాలలో వ్రాయబడుతుంది. జాగ్రత్త. మనం మన తోటి సహోదరులతో ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్త. వారి విశ్వాసాన్ని బలపరుస్తున్నామా, వారి విశ్వాసాన్ని నీరుగారుస్తున్నామా, జాగ్రత్త కలిగి ఉండాలండి. మనం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు దేవునికి దగ్గరగా రావాలి కానీ దేవునికి దూరంగా పోకూడదు. అట్లా అని చెప్పి వాళ్ళను సరిచేయకుండా
గద్దించకుండా ఖండించకుండా ఉండొద్దండి. వాళ్ళల్లో ఏదైనా పొరపాటు కనిపిస్తే వాళ్ళను ప్రేమించి వ్యక్తిగతంగా వాళ్ళను ఖచ్చితంగా సరిచేయవలసి ఉంటుందండి. కాబట్టి ఈ విషయాలన్నీ చూద్దామండి, మనం ఆలోచన చేద్దాం. నేనైతే 100% దీన్ని నమ్ముతాను. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాడు. అది భార్యాభర్తలే కానీ, ఆ యొక్క కుటుంబ సభ్యులే కానీ, ఇద్దరు సహోదరులే కానీ కదండి. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్త కలిగి ఉందాం. మన ప్రతి మాటను ఆయన వింటూ ఉన్నాడు, మన ప్రతి చర్యను ఆయన చూస్తూ ఉన్నాడు. మనము ఇక ఇదంతా వేస్ట్ అనుకునే పరిస్థితుల్లో గర్వపు హృదయాల్లోకి వెళ్ళిపోకుండా మనల్ని ఒకరినొకరం బలపరుచుకుందాము. దేవుని యందు నిరీక్షణ కలిగి ముందుకు సాగుదాం. దేవుడట్టి కృపతో మనల్ని నింపి నడిపించునుగాక.